రాణి అలా బయటికి వెళ్ళొస్తాను. చూడండి, కావలసిన సరుకులు లిస్ట్ రాశాను. సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకురండి. సరుకులేగా? అలాగే. ఆగండి, అర్థమైంది. ఏమర్థమైంది? డబ్బు లేదుగా, ఇవి తీసుకోండి. రాణి, ఏమండి, నాకు తెలియదనుకున్నారా మీ పరిస్థితి? ఇల్లు వదిలి ఐశ్వర్యం వదిలి వచ్చేశారు. నన్ను కూడా తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టుకున్నారు. చేతిలో పైసా లేకపోయినా నిండు మనసుతో నన్ను కాపాడి కాపురం పెట్టారు. ఆ విషయం అర్థమయ్యే మీకు ఈ గాజులిస్తున్నారు. వద్దు రాణి, వద్దు. భర్తగా నేను నీకు నగలు పెట్టాలి, నేను నిన్ను పోషించాలి. అది లేకపోక నీ నగలు తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో నేను పోషించమంటావా? రాణి, నన్ను నమ్ముకుని వచ్చి నీకు ఆశ్రయించి పోషించలేనంత అసమర్థుని కాని నేను. అది కాదండి. వద్దు రాణి, వద్దు. నువ్వేం చెప్పొద్దు. నా స్వార్జితంతో, నా కష్టార్జితంతో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో కృషి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. రాణి, నువ్వెక్కడికి వచ్చావా? భర్త ఉండే చోటే కదండి భార్య ఉండేది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కావచ్చు, కానీ కానీ ఇది పరువు గల కుటుంబ స్త్రీలు ఉండే చోటు కాదు. పరువు వదులుకొని మీరిక్కడికి పాట పాడడానికి వచ్చినప్పుడు మీ ఇల్లాలనైనా నాకు పరువేమిటండి? రాణి, ఎవడి నా కోసం, నన్ను సుఖపెట్టడం కోసమేగా అవమానాన్ని దిగమింగారు, ఆవేదనగా పాడుతున్నారు. అవునా? అది కాదు రాణి, అది కాదు. వద్దండి, మీరు ఇలా సంపాదించిన డబ్బుతో నాకు ఐశ్వర్యం అంతస్తులు ఏర్పరచుందండి. కష్టపడి తెచ్చిన రూపాయి చాలండి, కంచి తాగి బ్రతకొచ్చు. అర్థమైందా రాజా? అభిమానం గల అయినింటి ఆడపిల్ల కోరుకునేది సిరి సంపదలు కాదయ్యా, భర్త గౌరవ మర్యాదలు. రాజా, నువ్విక్కడ పాటం చూశాను. ఈ చీకటి నిండిన వీధుల్లో, ఈ గజ్జెల మోతల్లో సిగ్గు విడిచి నువ్వు గొంతు ఎందుకెత్తావో అర్థం చేసుకున్నాను. అందుకే వెళ్ళి రాణమ్మని తీసుకొచ్చాను. పద పద రాజా, వెళ్ళిపోదాం. బాబు రాజా, రాజా. మీరా? నేను రాజా తల్లినమ్మా. నాకు తెలుసత్తయ్యా, నా పేరు రాణి. దీర్ఘ సుమంగళి భవ. మీరిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్యా. రాజా ఏడమ్మా? బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నిన్ను చేసుకున్న మా రాజా నిజంగా ఎంతో పెట్టి పుట్టాడు. కాకపోతే కన్న తల్లిని నాతో కూడా చెప్పకుండా. అలా బాధపడకండి అత్తయ్యా, ఆయన పనిచేసింది నా కోసం. మా వాళ్ళు నాకిష్టం లేని పెళ్లి చేస్తుంటే నన్ను రక్షించడం కోసం పెళ్ళైందని అబద్ధం చెప్పారు. అంతే. నువ్వు చెప్పేది నిజమమ్మా? అవునత్తయ్యా, లోకం దృష్టిలో ఆలు మగలమై కలిసి ఉంటున్నాం కానీ కాపురం చేయడం లేదత్తయ్యా. ఎందుకంటే మా అమ్మా నాన్నల అనుమతి ఆశీర్వాదం లేకుండా మనం భార్యాభర్తలం కాకూడదు రాణి అని ఆయన చెప్పారు. అంతవరకు మాకు అడ్డిది. అమ్మ రాణి, వాడికి నీకు కూడా మా మీద ఇంత భక్తి గౌరవాలుంటాయని మేము ఊహించలేదమ్మా. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. పొట్లకాయ తీసుకొచ్చిన పాలు పోసి ఉండాలి. రాజా, ఎంతసేపు మనం వచ్చి? నీ ఆరోగ్యం బాగుందమ్మా? ఎంత చిక్కిపోయావరా? నేను చిక్కిపోవటం ఏంట, బాగా దుఃఖలా కొట్టారు. అవును, నాన్నగారు ఎలా ఉన్నారు? రామ్ బాగున్నాడా? చెల్లయ్య బాగుందా అమ్మా? నీకు మా మీద ఎంత అభిమానం రా. నిన్ను దూరం చేసుకోవడం మా దౌర్భాగ్యం. అలా అనకమ్మా. నేను మీకు దూరం కావచ్చేమో కానీ మీరు ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటారు. పొద్దున్నే నేను రానే లేవగానే దండం పెట్టుకునే దేవతలు ఎవరో తెలుసా? తెలియదు కదా? చూపిస్తా చూడు. ఆహా,
అటు చూడు అటు చూడు అటు చూడా. బాబు రాజా, అమ్మా దండం పెట్టుకునే దేవతలు ఎప్పుడూ భక్తులకి దూరంగా ఉండడం సహజం. బహుశా అందుకేనేమో మమ్మల్ని పూజించుకునే మీకు మేం దూరంగా ఉండవలసి వచ్చింది. అలా అనుకుని బాధపడకమ్మా. తొందరలోనే నాన్నగారి కోపం తగ్గొచ్చేమో. ఈసారి ఆ మందిరంలో కడుగు పెట్టే అవకాశం బహుశా మా ఇద్దరికి రావచ్చేమో. నేను కూడా మనసారా కోరుకునేది అదే బాబు. బాబు, అమ్మా రాము అడ్డదారిలో పడ్డాడు, పాడైపోతున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో నగలు కూడా తీసుకువెళ్ళాడు. వాడు అంతరం వచ్చాడనమాట. రాముని సరైన మార్గంలో పెట్టే బాధ్యత నాదమ్మా. నువ్వేం విచారించకమ్మా, నువ్వు నిశ్చింతగా ఉన్నావు.